ఒక క్లాస్ రూమ్‌లో 50 మంది పిల్లలున్నారు. టీచర్ ఒక్కొక్కరికి ఒక్కొక్క బెలూన్ ఇచ్చి, ఆ బెలూన్ నిండా గాలి ఊది, ఎవరి బెలూన్ మీద వాళ్ళ పేరు రాసుకోమని చెప్పారు. టీచర్ ఆ బెలూన్స్ అన్నీ తీసుకొని ఒక రూమ్‌లో వేసి బాగా కలిపేస్తుంది. ఇప్పుడు ఆ పిల్లలకు 5 నిమిషాలు టైం ఇచ్చి, ఎవరి బెలూన్ వాళ్ళని తీసుకురమ్మని చెప్పింది. ఎవరైతే ముందుగా బెలూన్ తీసుకొస్తారో వాళ్ళే విన్నర్ అని చెప్తారు. ఇప్పుడు పిల్లలందరూ ఒకేసారి వెళ్ళిపోయి ఎవరి బెలూన్ కోసం వాళ్ళు వెతుక్కుంటారు. కానీ ఒక్కరూ కూడా వారి బెలూన్‌ని గుర్తుపట్టలేకపోతారు. ఇప్పుడు టీచర్ మళ్ళీ వాళ్ళందరినీ పిలిచి ఒక్కొక్కరుగా వెళ్ళి ఒక బెలూన్ తీసుకురండి. ఆ బెలూన్ మీద ఎవరి పేరైతే ఉందో వారికి ఆ బెలూన్ ఇవ్వమని చెప్తుంది. ఈ విధంగా చేయడం వలన 2 నిమిషాల్లో ఎవరి బెలూన్ వాళ్ళ చేతుల్లో ఉంటుంది. అప్పుడు టీచర్ స్టూడెంట్స్ అందరికీ ఈ విధంగా చెప్తుంది. ఈ బెలూన్స్ అనేవి మీకున్నటువంటి హ్యాపీనెస్ లాంటిది. నీ హ్యాపీనెస్ నువ్వు మాత్రమే చూసుకుంటే అది ఎవ్వరికీ దొరకదు. అదే పక్కవాడి హ్యాపీనెస్ లో కూడా నీ ఆనందాన్ని వెతుక్కున్నప్పుడు ప్రతి ఒక్కరికి కూడా అది ఈజీగా దొరుకుతుందని చెప్తుంది. మరి ఈ స్టోరీలో నీతి మీకు అర్థమయ్యే ఉంటుంది. నేను చెప్పింది నిజమే అని మీకు కూడా అనిపిస్తే వెంటనే మన ఛానల్ని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకు.